కడపలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ పోరాటాలు ఉధృతం చేస్తామని, వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతంలో వలసలు నివారణకు కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గమని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. మంగళవారం నాడు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం బద్వేల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, ఇప్పటికే వెనుకబడిన రాయలసీమలో కరువు వలసలతో ఉపాధి పరిశ్రమలు లేక యువత వలసలు పోతున్నారని అన్నారు. వలసలు, ఆత్మహత్యలు నివారణకు కడప ఉక్కు లాంటి భారీ పరిశ్రమ అవసరమన్నారు. కేంద్రం ఎందుకు కడప ఉక్కుపై నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బద్వేల్లో నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈ జిల్లాలో డివైఎఫ్ఐ రాబోయే రోజుల్లో పోరాడాల్సిన కర్తవ్యాల మీద ఈ జిల్లా కమిటీలో సమావేశం నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి గత దశాబ్దాలుగా అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చట్టంలో కూడా పెట్టింది. అందుకని విభజన హామీల్లో చెప్పిన ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం శైలి ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ కడపలో ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్. దీని ద్వారా ఈరోజు రాయలసీమ జిల్లాలోని అనేక దాదాపు కర్నూలు, ఇటు అనంతపురం చుట్టూండే జిల్లాలకు కూడా దీనివల్ల ఉపయోగపడుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకని ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిరుద్యోగులు మారి వలసలు పోతున్న పరిస్థితి వచ్చింది. దీనికి వలసలు నివారించడానికి ఏకైక మార్గం కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలా, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, ఇద్దరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడమే తప్ప వేరే మార్గం లేదు. పైగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రైవేటు వాళ్ళతో పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒప్పుకునేది లేనటువంటిది మా మొదటి డిమాండ్. అట్లాగే ఈ ప్రాంతంలో జమ్ముల మడుగు ఇట్లాంటి ప్రాంతంలో ఈరోజు సోలార్ పరిశ్రమల పేరుతో వేల ఎకరాల భూములు తీసుకున్నారు. భూములు అయితే తీసుకున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అందుకనే పరిశ్రమల పేరుతో భూములు తీసుకోవడం, మా భూములు తీసుకొని మాకు ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అన్యాయం. జిల్లా కార్యదర్శి కడప. ప్రధానంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బద్వేలు పట్టణంలో సుందరయ్య భవన్లో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల హామీలో ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. ఈ రోజుకు నిరుద్యోగ వృత్తి అతిగతి లేని పరిస్థితులు ఏర్పడుతుంది. అంతేకాకుండా పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈరోజు పరిశ్రమలలో ఎక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈరోజు రాయలసీమలో వలసలు, కరువులు నివారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలామంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, తల్లిదండ్రులకు భారంగా లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వలసల నివారణ చేయాలన్నా కానీ ఈరోజు ఉపాధి కావాలన్నా కానీ ఇక్కడ ఉపాధి పరిశ్రమలు లాంటివి చాలా అవసరం. ఈరోజు సోలార్ పరిశ్రమ తీసుకొని వస్తున్నారు. మేము సోలార్ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఈరోజు స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు సోలార్ పరిశ్రమలు ఎక్కువ శాతం తీసుకొని వస్తూ, వేల ఎకరాల్లో తీసుకొని వస్తూ తక్కువ శాతం ఈరోజు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ. కడప జిల్లా కమిటీ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి శివకుమార్ గారు, మిగతా ఆఫీస్ బేర్లు, జిల్లా కమిటీ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. అయితే బద్వేల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కానీ, బద్వేలు టౌన్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి బద్వేలు పట్టణంలో విపరీతంగా ఉంది. ప్రతిరోజు నిరుద్యోగ యువత కనీసం 10 నుండి 20 మంది అనక బద్వేలు పట్టణం నుండి కూడా అనేక ప్రయాణాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క సింధూరు ప్లేవుడ్ పరిశ్రమ గతంలో డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేసింది. ఒక పరిశ్రమ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత లోకల్కు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నాన్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బద్వేలుకు అభివృద్ధి చేసేదానికి కూడా చర్మకారులకు సంబంధించి ఒక లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే అత్యధిక శాతం ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం,
దళితులు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి లెదర్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఎస్సంగటపురం ప్రాంతంలో బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ మండలంలో ఇంతవరకు లెదర్ పరిశ్రమ ఏర్పాటైనటువంటి పరిస్థితి లేదు. తర్వాత బీకోడు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం